శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉండే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. మరి వాళ్ళ మన వీడియోలో తులారాశి వారికి మే 1 గురువారము ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరి వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. ఈ రోజులో ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్య లేని వారంటే ఎవరున్నారు కదా. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయము ప్రతి సమస్య కూడా పరిష్కారం దొరుకుతుంది. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, ఆరోగ్యము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధర నిలకడ లేకపోవటము, రాజకీయము, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అంటే ఈ గురువు గారు ఒక గంటలో పరిష్కారం చూపిస్తారండి. గురువుగారి పేరు వచ్చి పవన్ నమ్మూదిరి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువు గారు అండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అండి. తులారాశి అనేది రాశిచక్రంలో 7వ రాశి. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతి. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడు ఉంటుంది. వీరికి డబ్బుకి ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఈ నేపథ్యంలో తులారాశి వారి జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్ర గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉంటుంది. ఈరోజు కొన్ని ఊహించని మరియు కష్టమైన పనులు ఎదురవుతాయి. కానీ చింతించకండి, మీరు దాన్ని చాలా బాగా నిర్వహిస్తారు మరియు త్వరలోనే అందరి ప్రశంసలు పొందుతారు. అది అకస్మాత్తుగా వచ్చే అతిథులు కావచ్చు, లేదా చివరి నిమిషంలో మీ బాస్ మీకు ఒక పనిని అప్పగించడం కావచ్చు. పరిస్థితి అయినప్పటికీ మీరు మీ రిజర్వ్ను పిలిచి పనిని పూర్తి చేయగలుగుతారు. మీరు బరువు తగ్గాలని ప్లాన్ చేస్తున్నారు, కానీ మీ మంచి ఉద్దేశాలన్నీ ఫలించలేదు. ఎందుకంటే మీ మార్గంలో అనేక ప్రలోభాలు ఉన్నాయి. కానీ ఈరోజు బరువు తగ్గటానికి మీ ఆహారము మరియు వ్యాయామం దినచర్యను ప్రారంభించడానికి ఒక అద్భుతమైన రోజు. మీరు ఈ ప్రయోజనం కోసము నిపుణుల సలహా తీసుకొని ఇప్పుడు ఈ ప్రాజెక్టులో గణనీయమైన మొత్తాన్ని పెట్టుబడి పెట్టే అవకాశం అయితే ఉంది. ఈ రోజుల్లో ప్రేమ సంబంధాలు మీకు విసుగు పుట్టించేవిగా మరియు నెరవేరనివిగా అనిపిస్తాయి. అయితే ఒక ప్రత్యేకమైన మరియు తాజా రకమైన ప్రేమ మీలో వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులతో పొత్తులు ఏర్పరచుకునేలా కోరికను తిరిగి రేకెత్తిస్తాయి. ఆశను కోల్పోకుండా మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. ఓర్పు యొక్క ఫలం తీపిగా ఉంటుంది మరియు మీ ప్రతిఫలం కూడా అలాగే ఉంటుంది. ఇటీవల మీ ఖర్చులు మీ ఆదాయాన్ని మించిపోతున్నాయి, కానీ ఈ రోజు నుండి మీరు ఒక స్పష్టమైన మరియు స్వాగతించదగిన మార్పునైతే చూస్తారు. మీ ఖర్చులు తగ్గుతూ మీ ఆదాయం పెరుగుదల సంకేతాలను చూపుతున్నందున అదృష్టం చివరకు మిమ్మల్ని చూసి నవ్వుతున్నట్లు అనిపిస్తుంది. అయితే మీరు జాగ్రత్తగా మరియు నెమ్మదిగా ఉండాలి. ఈ సమయంలో అనవసరమైన తొందరపాటు మీ ఆర్థిక పరిస్థితిని తీవ్ర ఇబ్బందులకు నెట్టిస్తుంది. చెడు అలవాట్లు మీపైన బేవస్తమైన పెను ప్రమాద ఫలితాన్ని చూపుతాయి. మీరు ఈరోజు ఎవరిని పరిగణలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వద్దు. లేనిచో ఇది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు ఇతరులు ఆమోదించేలాగా చూసుకోండి. మీ ప్రియమైన వారి మనసును ఈరోజు తెలుసుకోండి. మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంది. ఎదురొచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. మీకు బాగా దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కోరతారు, కానీ మీరు దానికి టైం లేదని చెప్పడం వల్ల కొంచెం నిరాశకైతే లోనవుతారు. మీరు వారి కోరికలను తీర్చలేరు. ఇది మిమ్మల్ని వారి నుండి విచారపరుస్తుంది. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా, కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి. ఇవాళ వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం అయితే మీ వంతు అవుతుంది. గొప్ప ఆరోగ్య ప్రయోజనాల కోసము బాదాం తినడము, చర్మంతో మొత్తం వేరుశెనగ, శనగ నెయ్యి మొదలైనవి తినండి. మరియు మతపరమైన మరియు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో పసుపు గుడ్డను అందించడం ద్వారా మీకు ఆధ్యాత్మిక ప్రదేశంలో ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఈరోజు మీకు ఆరోగ్యపరంగా 1, సంపద 2, కుటుంబం 1, ప్రేమ సంబంధ విషయాలు 5, వృత్తి 5, వివాద జీవితం 5. మరి తులారాశి వారికి గురువారం మే 1వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది తులారాశి వారికి మన వీడియోని షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.